ప్రియా అనే 24 ఏళ్ల అందమైన అమ్మాయి హాస్టల్ రూమ్లో ఒంటరిగా ఉంటుంది. ఒకరోజు రాత్రి ఆఫీస్ గెట్ టుగెదర్ పార్టీ జరిగింది. పార్టీ చాలా ఆలస్యంగా ముగిసింది. అక్కడే ప్రియకు కిరణ్ అనే ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. పార్టీ ముగిసేసరికి టైం అర్ధరాత్రి దాటడంతో ఆ సమయానికి కిరణ్ వెళ్లాల్సిన ఊరికి బస్సులు లేవు. అతని ఇబ్బంది చూసి ప్రియా జాలిపడి ఈ రాత్రికి తన రూమ్లోనే ఉండి ఉదయాన్నే వెళ్ళమని చెప్పింది. వేరే దారి లేక కిరణ్ సరే అన్నాడు. ఇద్దరూ రూమ్కొచ్చారు. ప్రియా బెడ్ మీద పడుకుంది. కిరణ్ బెడ్ పక్కనే నేల మీద పడుకున్నాడు. గదిలో లైట్లు ఆగిపోయి గది మొత్తం నిశ్శబ్దంగా ఉంది. పడుకున్న గంట తర్వాత సరిగ్గా అర్ధరాత్రి 2 గంటలైంది. ప్రియా! ఆ పిలుపుకు ప్రియా ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఎదురుగా కిరణ్ నిలబడి ఉన్నాడు. ఆమె మంచం పక్కన నిలబడి ఆమెనే చూస్తున్నాడు. ప్రియా భయంగా ఏమైంది అని అడిగింది. కానీ కిరణ్ వింతగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉందా అని అడిగాడు. ప్రియాకు గుండె ఆగినంత పనైంది. ఈ టైంలో ఒంటరిగా ఉన్న అమ్మాయి గదిలో ఎందుకిలా అడుగుతున్నాడు? ఆమెకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఆమె భయంతో ఇక్కడ ఏమీ లేవు, పడుకో అని గట్టిగా చెప్పింది. లేదు, నాకు ఏదో ఒకటి కావాలి ప్లీజ్ అంటూ కిరణ్ అక్కడి నుండి కదలలేదు. ప్రియాకు ఏం అర్థం కాక ఏం లేవని చెప్పాను కదా, ఇంకోసారి అడిగితే బాగుండదు అని అరిచినా కిరణ్ ముఖం మార్చి సరే నాకు తలనొప్పిగా ఉంది, టాబ్లెట్ కావాలి అన్నాడు. ప్రియా నా దగ్గర లేవు, కింద మెడికల్ షాప్ ఉంది, వెళ్ళి తెచ్చుకో అని చెప్పింది. కానీ కిరణ్ లేదు, నువ్వు కూడా నాతో రా అని పట్టుబట్టాడు. అంతే, ప్రియకు అర్థమైపోయింది ఇతని ఉద్దేశం వేరు అనుకుంది. నేనెందుకు వస్తాను, నువ్వు వెళ్ళు అని తను అన్నా నువ్వు రావాల్సిందే, నాతో రా అంటూ కిరణ్ బెదిరించడం మొదలుపెట్టాడు. ప్రియకు అర్థమైంది ఈ గదిలో ఇతనితో ఒంటరిగా ఉండడం ప్రమాదం. ఇక్కడ అరిచినా ఎవరికీ వినపడదు. బయటకు వెళ్తే కనీసం తప్పించుకునే అవకాశమైనా ఉంటుంది అనుకుని వణుకుతూ సరే పద అంది. ఇద్దరూ గదికి తాళం వేసి బిల్డింగ్ బయటకు నడిచారు. బయటకు రాగానే కిరణ్ వెంటనే ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేయన్నాడు. ప్రియా షాక్ అయ్యి ఎందుకు అని అడిగింది. దానికి కిరణ్ నేను కింద పడుకున్నప్పుడు నీ మంచం కింద ఒక మనిషి దాక్కుని ఉన్నాడు అన్నాడు. కిరణ్ మాట విని ఏం చేయాలో అర్థం కాక వణుకుతున్న చేతులతో ప్రియా 100కి డయల్ చేసింది. నిమిషాల్లో పోలీసులు వచ్చి రూమ్ తలుపులు తెరిచారు. అక్కడ ప్రియా మంచం కింద ఒక పెద్ద కత్తితో ఒక దొంగ దాక్కుని ఉన్నాడు. నిజానికి ఆమె ఒంటరిగా ఉండడాన్ని గమనించి ఆ రోజు రాత్రి ఆ దొంగ ఆ ఇంట్లో ఆమె మంచం కింద దాక్కున్నాడు. కొద్ది నిమిషాల క్రితం ప్రియా ఎవరినైతే చూసి రాక్షసుడు అనుకుందో అతనే ఆ రాత్రి ఆమెకు దేవుడయ్యాడు. కొన్నిసార్లు మన కంటికి కనిపించేది నిజం కాకపోవచ్చు, మనల్ని భయపెడుతుంది అనుకున్నదే మనల్ని ప్రమాదం నుండి కూడా కాపాడుతూ ఉండవచ్చు. ఒక అమ్మకు ఒక కన్నే ఉండేది. దాంతో చిన్నప్పటి నుండి కొడుకుకి వాళ్ళ అమ్మ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఈ కథ లాస్ట్ వరకు వింటే ఎలాంటి వారికైనా కన్నీళ్లు ఆగవు. ఒక పల్లెటూరులో శాంతి అనే ఒక తల్లికి ఒకే ఒక కన్నుండేది. భర్త ఏళ్ల క్రితమే చనిపోవడంతో ఆమె కొడుకు ప్రకాష్ను అల్లారుముద్దుగా పెంచుతోంది. ఒకరోజు ప్రకాష్ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరగడంతో చెప్పా పెట్టకుండా వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చింది. కానీ అక్కడ ఆ పసివాడి స్నేహితులు ఏ ప్రకాష్, మీ అమ్మ రాక్షసిలా ఉంది, ఒంటి కన్ను అని ఎగతాళిగా నవ్వారు. ప్రకాష్ ఆ అవమానాన్ని తట్టుకోలేక ఏడుస్తూ ఇంటికి పారిపోయాడు. అప్పటి నుండి వాడికి వాళ్ళ అమ్మ అంటే అసహ్యం మొదలైంది. ఎందుకు వచ్చావు, నా పరువు తీశావు అని అరిచాడు. ఆమెతో మాట్లాడడం మానేసి చివరికి ఆమె వడ్డిస్తే తిండి కూడా తినేవాడు కాదు. సంవత్సరాలు గడిచాయి. ప్రకాష్ వాళ్ళ అమ్మను వదిలేసి పట్టణంలో పెద్ద ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకుని స్థిరపడ్డాడు. ఒకరోజు కొడుకును చూడాలన్న తపనతో ఆ తల్లి అతని అడ్రస్ పట్టుకొని తలుపు తట్టింది. ప్రకాష్ కూతురు తలుపు తీసి ఎవరు కావాలి అని అడిగింది. లోపల నుండి ప్రకాష్ వచ్చి ఒంటి కన్నుతో చిరిగిన చిరుతో ఉన్న ఆ తల్లిని చూసి పాప లోపలికి వెళ్ళు, బిచ్చగాళ్ళు వచ్చారని ఆ పాప లోపలికి వెళ్ళగానే తల్లి దగ్గరికి వచ్చి ఎందుకు వచ్చావు ఇక్కడికి, నా పరువు తీయడానికా, ఇది నీ కొడుకు ఇల్లు కాదు, మళ్ళీ ఇటువైపు కనిపిస్తే చంపేస్తాను వెళ్ళు అని ఆమె ముఖం మీదే తలుపు వేశాడు. ఆమె కన్నీళ్లతో ఆ దారిలోంచి మౌనంగా వెనుదిరిగింది. కొన్ని నెలల తర్వాత ఊరిలో పాత విద్యార్థుల కలయిక జరిగింది. ప్రకాష్ కూడా వచ్చాడు. ఫంక్షన్ ముగిశాక భూమి పత్రాల కోసం ఆ పాత ఇంటికి వెళ్ళాడు. అక్కడ దుమ్ము పట్టిన నేల మీద కదల్లేని స్థితిలో చివరి శ్వాసలో ఉన్న ఆ తల్లిని చూసి అమ్మ అనగానే కొడుకుని చూసి ఆమె ఎండిపోయిన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను ఫంక్షన్కి రాలేదులేనన్నా, నన్ను చూసి నువ్వు మళ్ళీ నీ స్నేహితుల ముందు సిగ్గుపడతావని, నీ ఇంటికి కూడా ఇంకెప్పుడు రానులేనన్నా, భయపడుకు అని ఈ నిజం నీకు ఎప్పటికీ చెప్పకూడదు అనుకున్నా, కానీ ఇప్పుడు చెప్పాలి అనిపిస్తుంది అంటూ ఒక నమ్మలేని నిజం చెప్పింది. చిన్నప్పుడు ఒక ప్రమాదంలో నువ్వు నీ కన్ను పోగొట్టుకున్నావు. ఇక నీకు ఆ కన్ను రాదని డాక్టర్లు చెప్పారు. నా బిడ్డ ఈ లోకాన్ని ఒక కన్నుతోనే చూడాలా అని తల్లడిల్లిపోయాను. అందుకే నా కంటిని నీకు ఇచ్చాను నాన్న అని
ఆ మాటలు చెబుతూనే కొడుకు ముందే ఆ తల్లి కన్ను మూసింది. అమ్మ అంటూ ప్రకాష్ గుండెలు పగిలేలా అరిచాడు. ఆ క్షణం ఏ రూపాన్ని చూసైతే జీవితాంతం అసహించుకున్నాడో ఆ రూపమే తన రూపమని తెలిసి వాడు కుప్పకూలిపోయాడు. ఆమె పాదాలపై పడి నన్ను క్షమించమ్మా అని పిచ్చివాడిలా ఏడ్చాడు. కానీ క్షమించమని అడగడానికి కూడా ఆ తల్లి అక్కడ లేదు. ఈ లోకంలో మనం అసహించుకున్న మనల్ని ప్రేమించేది ఒక అమ్మ మాత్రమే. వాళ్ళు మన కోసం చేసిన త్యాగాలు మన కంటికి కనపడవు. దయచేసి తల్లిదండ్రులు ఉన్నప్పుడే వారిని ప్రేమించండి. ఒక కొడుకు తన భార్య మాట విని తన కన్నతండ్రిని అనాథాశ్రమంలోకి చేర్చడానికి ఒక ఆటోలో తీసుకెళ్తున్నాడు. అలాగే తన వెంట తన చిన్న కొడుకును కూడా తీసుకెళ్తున్నాడు. ఆటోలో వెళ్తున్నప్పుడు ఆ కొడుకు తన తండ్రితో, నాన్న, అక్కడ నీకేం లోటుండదు, హాయిగా ఉండొచ్చు. మళ్ళీ కొడుకు మనోడు అనే సెంటిమెంట్తో ఇంటికి రాకు. నీకు సరిపడా బట్టలు పెట్టాను, నేనే నెలకోసారి వచ్చి చూసి వెళ్తానని ఆ తండ్రి గురించి ఏమాత్రం ఆలోచించకుండా తెగేసి చెప్తున్నాడు. ఆ ముసలి తండ్రి ఏమీ మాట్లాడడం లేదు. తన కొడుకు మాటలు వింటుంటే గుండె పగిలిపోతుంది. కానీ మౌనంగా కన్నీళ్లు దిగుమింగుకుంటున్నాడు. కొద్దిసేపటికి అనాథాశ్రమం వచ్చింది. వాళ్ళ తండ్రి బాధను చూడలేక ఆ ఆటో డ్రైవర్, సార్, పాపం ఆ పెద్దాయన ఫేస్ చూడండి, ఆయనకు వెళ్ళడం ఇష్టం లేనట్టుంది సార్ అన్నాడు. దానికి ఆ కొడుకు అహంకారంతో, నీకు అవసరం అవ్వయ్యా, ఇది మా ఇంట్లో మ్యాటర్, నీకేం తెలుసు, నువ్వు సైలెంట్గా ఉండు అని అరిచాడు. ఆ కొడుకు తండ్రి చేతిలో బ్యాగ్ పెట్టి, వెళ్ళు నాన్న, ఇక్కడ నీకు అన్నీ బాగుంటాయని కనీసం కళ్ళల్లో కూడా చూడకుండా వచ్చేశాడు. అక్కడే ఉన్న తన చిన్న కొడుకు దగ్గరికి వచ్చి, పదా నాన్న వెళ్దామన్నాడు. ఇదంతా గమనిస్తున్న ఆ పిల్లాడు అమాయకంగా అడిగాడు, నాన్న, తాతయ్య మనతో పాటే ఉంటే బాగుంటుంది కదా, పాపం ఇక్కడ ఒక్కడే ఎలా ఉంటాడు నాన్న అన్నాడు. దానికి ఆ కొడుకు నవ్వుతూ, ఏం పర్లేదు నాన్న, ఇది ఈ టౌన్లోనే బెస్ట్ అనాథాశ్రమం, ఇక్కడ వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు, నువ్వు పద అంటూ సర్దుకొచ్చాడు. అప్పుడు ఆ పిల్లాడు ఒక మాట అన్నాడు. ఆ మాట వాడికి దిమ్మ తిరిగే సమాధానం. ఓహో, ఇది బెస్ట్ ప్లేస్ అన్నా, అయితే సరే, నువ్వు ముసలివాడు అయ్యాక సేమ్ నేను నిన్ను కూడా ఇక్కడే చేర్పిస్తాలేనన్నా, ఎందుకంటే నిన్ను కూడా బాగా చూసుకోవాలి కదా అని మొహం మీద చెప్పుతో కొట్టినట్టు చెప్పాడు. ఆ మాట ఆ కొడుకు గుండెల్లో బాంబులా పేలింది. నోటి నుండి మాట కూడా రాలేదు. తన కొడుకు రూపంలో తన భవిష్యత్ కళ్ళ ముందు కనిపించింది. నేను నా తండ్రికి ఏది ఇస్తున్నానో నా కొడుకు రేపు నాకు అదే ఇస్తాడా అనుకుని వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. లోపలికెళ్ళి తండ్రి కాళ్ళ మీద పడ్డాడు. నన్ను క్షమించు నాన్న, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, పదా ఇంటికి వెళ్దామంటూ ఆ తండ్రిని హత్తుకొని కన్నీళ్లతో ఇంటికి తీసుకొచ్చాడు. చూశారు కదా, పిల్లలు మన మాటలు వినరు, మనం చేసే పనులను మాత్రమే చూస్తారు. ఈరోజు నువ్వు నీ తండ్రిని ఎలా చూసుకుంటావో రేపు నీ కొడుకు నిన్ను అలాగే చూసుకుంటాడు. తండ్రి అంటే ఆశని ఇచ్చేవాడు మాత్రమే కాదు, మనం ఆపదలో ఉన్నప్పుడు భరోసా ఇచ్చే మొదటి దేవుడు. ఆ దేవుడిని అనాథం చేయకండి. ఒక తక్కువ కులానికి చెందిన రవి మరియు శిరీష అనే ఇద్దరు భార్యాభర్తలు ఒక మారుమూల గ్రామానికి ట్రాన్స్ఫర్ అవడంతో ఇద్దరూ కలిసి ఆ ఊరికి చేరుకొని మంచి ఇల్లు వెతుక్కోవడం మొదలుపెట్టారు. మొదట ఒక ఇంటికి వెళ్లారు. ఇల్లు చాలా బాగుంది. ఇంటి యజమాని కూడా వాళ్ళను చూడగానే చాలా మర్యాదగా ఆహ్వానించాడు. రండి బాబు, ఇల్లు చూడండి, చాలా వసతిగా ఉంటుంది, మీరు చూడ్డానికి చాలా పద్ధతిగా ఉన్నారని ఎంతో ఆత్మీయంగా మాట్లాడాడు. అడ్వాన్స్ ఎంత, రెంట్ ఎంత అని అన్ని విషయాలు మాట్లాడుకున్నారు. అంతా ఓకే అనుకున్నాక ఆ యజమాని నవ్వుతూ ఒక మాట అడిగాడు. అబ్బాయి, అంతా బానే ఉంది గాని ఇంతకీ మీది ఏ కులం అని అన్నాడు. రవి నిజాయితీగా తన కులం పేరు చెప్పాడు. అంతే. అప్పటిదాకా నవ్వుతూ మర్యాదగా మాట్లాడుతున్న ఆ యజమాని మొహం ఒక్కసారిగా మారిపోయింది. కళ్ళలో అప్పటిదాకా ఉన్న ఆత్మీయత పోయి అసహ్యం వచ్చేసింది. సారీ బాబు, మాది చాలా పద్ధతైన ఇల్లు, తక్కువ కులం వాళ్ళకి అస్సలు ఇవ్వం, వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్తూ వాళ్ళు ఏదైనా మాట్లాడేలోపే ముఖం మీదే గట్టిగా గేట్ వేశాడు. రవి మరియు శిరీషలు మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. తర్వాత రెండో ఇల్లు, మూడో ఇల్లు, ఎక్కడికెళ్ళినా అదే ప్రశ్న. కొందరు తలుపులు వేశారు, మరికొందరు గేటు దగ్గరే కులం అడిగి లోపలికి కూడా రానివ్వలేదు. చూశావా శిరీష, మనం ఇంత గౌరవంగా ఉన్నా వాళ్లకు మన కులం తప్ప ఏదీ కనిపించడం లేదని రవి చాలా బాధపడ్డాడు. గత్యంతరం లేక ఆ ఊరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఒక పాత స్టోర్ రూమ్ లాంటి క్వార్టర్స్లో వాళ్ళు సర్దుకోవాల్సి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత రవిని అవమానించి పంపించిన ఆ మొదటి ఇంటి యజమానికి రోడ్డు మీద ఘోరమైన ప్రమాదం జరిగింది. ఒళ్ళంతా రక్తం, ప్రాణం పోయే స్థితిలో ఆయన్ని హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తున్నప్పుడు ఆ యజమాని కళ్ళు తెరిచి చూశాడు. ముందు నిలబడిన వ్యక్తులను చూసి ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎదురుగా వైట్ కోట్ వేసుకుని ఆపరేషన్కి సిద్ధంగా ఉన్నది తను తక్కువ కులం అని తరిమేసిన రవి మరియు శిరీష. ఆ యజమాని కళ్ళల్లో భయం. నేను వీళ్ళని ఇంతలా అవమానించాను కదా, వీళ్ళు నన్ను కాపాడతారా అని వణికిపోయాడు. కానీ రవి మరియు శిరీష ఏమాత్రం పగ పెంచుకోలేదు.
సార్ భయపడకండి, మేమున్నాం కదా అని ధైర్యం చెప్పారు. గంటల తరబడి శ్రమించి ఆపరేషన్ సక్సెస్ చేశారు. ఆ యజమాని ప్రాణం నిలబడింది. కోలుకున్న తర్వాత ఆ యజమాని కళ్ళల్లో నీళ్లతో రవి దగ్గరికొచ్చాడు. నన్ను క్షమించండి బాబూ, ఆ రోజు మీ కులం చూసి మిమ్మల్ని గేటు బయట నిలబెట్టాను. కానీ ఈరోజు అదే కులం అని చూడకుండా మీరు నాకు రెండో జన్మ ఇచ్చారు. నాకు అర్థమైంది బాబూ, ప్రాణానికి కులం ఉండదు, కేవలం మనిషితనం మాత్రమే ఉంటుందని క్షమాపణ అడిగి వాళ్ళని తన ఇంటికి గౌరవంగా తీసుకెళ్లాడు. చూశారు కదా ఫ్రెండ్స్, హాస్పిటల్లో డాక్టర్ ఇచ్చే ఇంజెక్షన్కి కులం ఉండదు, ఆపరేషన్ థియేటర్లో ఎక్కించే రక్తానికి కులం ఉండదు. మరి మనం ఉండే ఇంటికి ఈ కులం ఎందుకు? ఈ కథ మీకు కళ్ళు తెరిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి నో క్యాస్ట్ అని కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఆరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్, టీమ్ ఆరి.